అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మధ్యాహ్నం మా అన్న కూతురు అవుతుంది. తను సూసైడ్ చేసుకుంటే నిన్న మధ్యాహ్నం క్యామిల్ హాస్పిటల్ చేస్తే చనిపోయిందంటే కన్నా ఇక్కడ పోస్ట్ మార్టం తీసుకుని పోవాలని ఇక్కడికి తీసుకొని వచ్చాం. ఇక్కడ తీసుకొని వచ్చినాక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, రేపు పోస్ట్ మార్టం చేస్తామని చెప్పినారు. మాకు నిన్న సాయంత్రం మేము ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే మేమే అరేంజ్ చేసి వాళ్ళను ఆ ఫ్రిడ్జ్ లో పెట్టాం. ఫ్రిడ్జ్ పని చేస్తుందని వాళ్ళు మాకు అట్లా చెప్పినారు. తెలుసు పని చేయలేదని వాళ్ళు అదే ఫ్రిడ్జ్ పని చేయలేదు తెలిసి మాకు చెప్పకోకుండా అట్నే ఏం కాదులేని నిర్లక్ష్యంతో వాళ్ళు యాజమాన్యం అట్నే చేసినారు. కానీ ఇప్పుడు పొద్దున తీసేదానికి బాడీ అసలు పూర్తిగా అసలు చీమలు బట్టి అసలు చాలా దారుణంగా చూసే విధంగా కూడా లేకుండా చాలా దారుణంగా ఉంది. కాబట్టి దీనికి మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తాము. దీనికి ఏదైనా చర్య తీసుకోవాలని కోరుకుంటాం. మమ్మల్ని క్లీన్ చేసుకోమంటారు. ఈ హాస్పిటల్ ఉండేది ఏదానికి జనాల కోసమే కదా. ప్రతి ఒక్కరు వాడితే ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు ముందే తెలిసి ఇది చేసినాము, మా ఇష్టం వచ్చినది మీరు ఏమని చేసుకోమంటే బీగం వేసిపోతాడు. ఏమంటే సీమల పొడి తెచ్చుకొని మమ్మల్ని క్లీన్ చేసుకోమంటారు. ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదానికి ఉంది మాకు? ఆ పిల్లకి చీమలన్నీ పట్టాయి. ఆ పిల్ల ఇప్పుడు చనిపోయి బాధలో ఉంటే వాళ్ళు చేసే ఈ పని చూడండి మీరే. మళ్ళీ మేమే వచ్చి క్లీన్ చేసుకోవాలంటారు. హాస్పిటల్ ఏదానికి ఉండాలి, ఏదానికి ఇది? మేము ఏం గవర్నమెంట్ ఏం నమ్మాలో మాకేం అర్థం కాలేదు. ఎవరెవరు నమ్మాలో ఎవరికి అర్థం కాలే. ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుందో మాకు అర్థం కాక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.